శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా రావినూతన భక్తిని ఛానల్ని ప్రోత్సహించండి అని చెప్పి మరి ఒకసారి కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలియజేస్తూ వేడుకుంటున్నాము. వారఫలాలు, ఇక మిగతా గ్రహస్థితుల యొక్క మార్పులు ఉన్నప్పుడు చెప్పేటటువంటి స్పెషల్ ఎపిసోడ్స్, అలాగే ఛానల్లో డివోషనల్కి సంబంధించినవి, ఇతరత్ర వీడియోలన్నీ వేస్తూ ఉంటాం. మేము ప్రజలందరూ ఆదరిస్తున్నారు, కానీ చూసిన ప్రతివారు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. కొంతమంది మాత్రమే చూస్తూ ఉన్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ మా ఛానల్ అభివృద్ధికి మాకు తోడ్పడవలసిందిగా కోరుకుంటున్నాము. ధన్యవాదాలు. 26 జనవరి 2025 నుంచి 1 ఫిబ్రవరి 2025 వరకు గల కాలానికి ఈ వారపు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహాల యొక్క దృష్టులు ఏ విధంగా ఉన్నాయి, వాటి ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి, మనం ఇప్పుడు తెలియచెప్పుకుందాం. వృషభంలో గురువు గారి యొక్క వక్రించిన స్థితి, అలాగే కుజుని యొక్క వక్రత మిథున రాశిలో ఉంది. కేతువు గారి సంచారము కన్య రాశిలో ఉంది. చంద్రుని యొక్క స్థితి తన యొక్క నీచ రాశి అయినటువంటి వృశ్చిక రాశిలో ఉన్నది. ఇక రవి బుధుల యొక్క స్థితి మకర రాశిలో ఉంది. శని శుక్రులు ఇద్దరు కలిసి కుంభరాశిలో సంచరిస్తూ ఉన్నారు. రాహు గారి యొక్క స్థితి మీన రాశిలో ఉంటూ ఉండగా, వారాంతానికి 1 ఫిబ్రవరి వచ్చే నాటికి చంద్రుని యొక్క స్థితి శని గారితో కలిసి కుంభరాశిలో ఉన్నారు. వారు వృశ్చిక రాశి నుంచి కుంభరాశికి వచ్చున్నారు. ఇక శుక్రాచార్యుల వారు కుంభరాశి నుంచి మీన రాశికి వచ్చున్నారు. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అనేది తీసుకున్నట్టయితే, శుక్ర రాహుల యొక్క కలయిక అంత మంచిది కాదు. ఇది భార్యాభర్తల యొక్క అన్యోన్యతని దెబ్బతీస్తుంది, ప్రేమికుల యొక్క అన్యోన్యతని దెబ్బతీస్తుంది, వివాహ జీవితంలో ఆటంకాలను ఇస్తుంది. అలాగే కళాత్మకమైనటువంటి వ్యాపార వ్యవహారాలు ఉన్న వారికి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఇలా అన్యోన్యత ఎక్కడుందో అక్కడ దెబ్బతినే విధంగా, ఆప్యాయతలు, ఆదరణలు, ప్రేమలు, అభిమానాలు ఎక్కడున్నాయో అక్కడ అవి కొంచెం దెబ్బతినే విధంగా ఈ శుక్రాచార్యుల వారిని రాహు గారు చెడగొడతారు. కాబట్టి శుక్రగ్రహ స్తోత్రాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఇక శని శుక్రుల కలయిక కూడా వైవాహిక జీవితంలో చిన్నపాటి ఇబ్బందుల్ని సూచిస్తూ ఉంటుంది. రవి బుధుల యొక్క కలయిక ఎక్కడైనా కూడా బాగానే ఉంటుంది. వారిద్దరూ తరచుగా కలుసుకుంటూ ఉంటారు. ఒకళ్ళు ముందు ఒకళ్ళు వెనక ఉంటారు. భూమికి దగ్గరగా ఉండేటటువంటి గ్రహాలు కాబట్టి ఈ 2 గ్రహాలు తరచుగా ఒకే రాశిలో కలుసుకోవడం కానీ, లేదా 10 డిగ్రీల వ్యవధానంతో పక్కపక్క రాశుల్లో ఉండడం కానీ కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మకర రాశిలో ఉంటూ ఉన్న కారణం చేత, వీరి పైన గురువు గారి యొక్క దృష్టి కూడా ఉంటూ ఉన్న కారణం చేత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా లాంగ్వేజెస్కి సంబంధించి, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి చాలా చాలా మంచి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఇక నీచ చంద్రుని యొక్క స్థితి మీద గురువు గారి యొక్క దృష్టి కూడా అనుకూలమైనటువంటి దృష్టే పడుతుంది. ఆయన నీచతో సంబంధం లేని విధంగా ఇక్కడ చంద్రుని యొక్క బలాన్ని పెంచుతున్నారు. అంటే మనస్సుకారకుడు చంద్రుడు కాబట్టి ఆ మనోబలం దెబ్బతినకుండా కాస్త శుభకరమైన పరిణామాలని ఇస్తూ ఉంటారు. అలాగే కేతువు గారి మీద పంచమ దృష్టి విశేషం చేత ఆధ్యాత్మిక చింతనని బాగా పెంచడము, ప్రజలలో ఎక్కువ దైవభక్తి ఉండేటట్టుగా చేయడము చేస్తారు. గురువు గారి యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఈ రకంగా ఉంటూ ఉండగా, శని గారి యొక్క దశమ దృష్టి చంద్రుని మీద పడుతూ ఉంది. మానసిక ఒత్తిడిని విపరీతంగా పెంచుతుంది. ఇది తగ్గించుకోవడం కోసం యోగా చేయాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శని చంద్రుల కలయిక కానీ వీటి గురించి చెప్పుకోవాలి. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడానికే శని చంద్రుల యొక్క కలయికని మనం చెప్పుకుంటూ ఉంటాము. అలాగే సర్పదోషానికి కూడా చెప్తాము. అయితే ఈ గోచారంలో సర్పదోషాలు ఏర్పడి ఉన్నప్పుడు, జన్మజాతకంలో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నట్లయితే కుజ రాహు స్తోత్రాలు, శని చంద్ర స్తోత్రాలు పఠించవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేస్తూ ఉంటే 2 గ్రహాల యొక్క అనుకూలత కనిపిస్తూ ఉన్న కారణం చేత పూర్తి మౌనంతో ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. ప్రతి విషయంలోనూ అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మిథున రాశి వారికి కూడా సూచన చేస్తూ ఉన్నాను. ఇక్కడ షష్ఠ స్థానంలో చంద్రుని యొక్క స్థితి బాగుంది.
అలాగే నవమ స్థానంలో శుక్రాచార్యుల వారి స్థితి బాగుంది. కానీ చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పడానికి రాదు. ఇక్కడ నీచలో ఉన్నటువంటి కుజగ్రహము, స్తంభిస్తూ ఉన్నటువంటి కుజగ్రహము ఈ వారం రాశిలోకి వెళ్ళారు. మరి ఇన్నాళ్ళు కుటుంబ స్థానం బాలేదని చెప్పుకుంటూ వచ్చాము. ఇప్పుడు కుటుంబ స్థానానికి అధిపతి అయిన చంద్రుని యొక్క స్థితి నీచలో ఉంది. ఏ విధంగా చూసినా ఇంకా పూర్తిగా కుటుంబ స్థానానికి మంచి రోజులు రాలేదు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశం అన్నమాట. అయితే రాశిలో ఉన్నటువంటి కుజుడు నీచలో ఉండి కుజస్తంభన జరిగి ఉన్న కుజుని యొక్క సంచార ఫలితము కన్నా ప్రమాదకారి అయితే కాడు. ఇందువల్ల మిథున రాశి వాళ్ళు సేఫ్ అవుతున్నారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అధికమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. రాశిలోనే ఉన్నారు, కుజుడు వక్రించి ఉన్నారు మళ్ళీ. అలాగే కుటుంబ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య ఇంకా సహాయ సహకారాలు కనిపించబోవడం లేదు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కనిపించబోవడం లేదు. మాతృవర్గ రీత్యా కానీ పితృవర్గ రీత్యా కానీ ఇంకా అంత అనుకూలతలు రాలేదు. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితి. ధనము విషయంలో మీకు ధనము చేతికొస్తుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక ఏదైనా వివాహాది శుభకార్యాల విషయంలో కుదురుతాయా అనుకుంటే ఇంకా అప్పుడే కుదిరేటటువంటి పరిస్థితి లేదు. ఒకంత జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల బంధాన్ని జాగ్రత్తగా నిలబెట్టుకుంటూ ఉండండి. నిలబెట్టుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నాలు చేయాలి. ఏదైనా గనక అభిప్రాయ భేదాలు వచ్చినట్టయితే అక్కడితో వాగ్వివాదాన్ని ఆపేసి అవతలికి వెళ్ళిపోండి. తర్వాత కొంచెం సేపు అయిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే విషయాలు ఏమన్నా మాట్లాడుకోండి. కానీ పాత సంగతులు ఏవి మాట్లాడద్దు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. వార ప్రారంభంలోనూ శుక్రుడి యొక్క స్థితి అంత గొప్పగా లేదు, వారాంతంలోనూ గొప్పగా లేదు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక చంద్ర సంచారం కూడా అలాగే ఉన్న కారణం చేత ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి ఇలవెల్పుని పూజించుకోవాలి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మాత్రమే మీకు మానసికమైన ప్రశాంతత ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, ఇక్కడ ఎన్నో విషయాలలో బాగలేదు మిథున రాశి వారికి. మరి ఏ విధంగా సర్వైవ్ అవ్వాలండి? ఇన్ని రకాల పరిస్థితులన్నీ మనకి అదుపు తప్పుతున్నాయి, లేదా మనని ఒత్తిడి చేస్తున్నాయి, మానసికమైనటువంటి అశాంతిని ఇస్తున్నాయి కదా అనుకునే పక్షంలో, అనుకోవడం సహజం ఇన్ని ఉన్నప్పుడు, మరి ఇలాంటప్పుడు ఏం చేయాలండి? దైవ కార్యాలు చెయ్యండి. మీరు దైవానికి సంబంధించి ఖర్చు పెట్టినటువంటి సొమ్ము మీకు పుణ్యాన్ని తెచ్చిస్తుంది. అది మరింత కష్టాల్లో మీరున్నప్పుడో లేదా ఇప్పుడైనా కానీ, ఇప్పుడు ఏదైనా కష్టంలో ఉన్నాము అన్నా కానీ మీకు చాలా చక్కటి శుభకరమైనటువంటి ఫలితాలను అందజేస్తుంది. అది మానసికమైన ప్రశాంతి కావచ్చు. ప్రశాంతత వల్ల చాలా బాగుంటాం. ఎవరన్నా పెద్దల యొక్క అండదండ వల్ల చాలా బాగుంటాం. పెద్దల యొక్క అండ, గురువుల యొక్క అండదండ, ఇలా ఏదన్నా ఎవరి వల్లనైనా మనకి అండదండ ఏర్పడి కూడా మనం ప్రశాంత జీవితానికి రావచ్చు. ఇది చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ, దైవ కార్యాల మీద మరింతగా మనసు లగ్నం చేయండి. శుభం.